వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి 5,59,906 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంతో శుభాకాంక్షలు తెలుపుకొని మిఠాయిలు పంపిణీ చేశారు. కుందూరు రఘువీర్ రెడ్డి గ్లోబల్ న్యూస్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రఘురెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కర్ణ శరత్ రెడ్డి మాట్లాడుతూ రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం కండెల వెంకటేశ్వర్లు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీ రఘువీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. గెలుస్తుందని ఆశిస్తూ ఓట్లేసిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై రఘువీర్ అన్న. ఈ ఛానల్ చూసిన ప్రేక్షకులకు మరియు సేవలాసులందరికీ నేను కర్ణ శరత్ కుమార్ రెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గం యువ నాయకుడిని. ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి పోటీలో ఉన్న కుందూరు రఘువీర్ రెడ్డి గారి అనుచరుడుగా ముందుగా చెప్తున్న విధంగానే 3 లక్షల పైచీలకు మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మేము ప్రచారంలో భాగంగా మేము చేయబోయే అభివృద్ధి పనులని ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళి అన్ని కాన్ఫరెన్స్లో మేము ముందుగా చెప్తూ ప్రచారం సాగించాము. అదేవిధంగా జనాలు కూడా మమ్మల్ని నమ్మి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మంచి చేస్తున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రఘువీర్ అన్న మంచి చేసి మన నల్గొండ జిల్లాని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి భావించి 3 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ మన రఘువీర్ అన్న గారికి 3 లక్షల మెజార్టీగా అధిక మెజార్టీతో గెలవబోతుండు. ఆ రోజు మేము అందరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్లో నుంచి మెజార్టీతో నాగార్జున సాగర్లో కూడా మంచిగా మెజార్టీ వస్తుందని చెప్పి మేము అందరం కోరుతున్నాం. అందరూ కూడా మేము మా సంఘం తరపున కూడా మన రఘువీర్ అన్న గారికి ధన్యవాదాలు మెజార్టీగా వస్తుందని చెప్పి నాగార్జున సాగర్లో మా ఓట్లు మొత్తం మెజార్టీగా అందరం కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. మాకు ఇప్పుడు కూడా సంతోషం అవుతుంది. మన రఘువీర్ అన్న గారు మెజార్టీతో గెలవబోతుండు. మా అందరికీ నాగార్జున సాగర్కి మంచి అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి మేము అందరం కోరుచున్నాం. అతి చిన్న వయసులోనే టెలిఫిలిం కు డైరెక్ట్ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు అంజీ. పల్నాడు ప్రాంతానికి చెందిన ఇతను ఇప్పటికే అనేక తెలుగు టెలిఫిలిమ్స్ తీసి యువతకు మంచి సందేశాన్ని అందించారు. తను త్వరలో సిరీస్ కూడా తీయనున్నట్లు తెలిపారు. తన మిత్రులతో కలిసి స్వయంగా కథ డైరెక్షన్ చేసుకుంటామని ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అంజీ అన్నారు. గ్లోబల్ న్యూస్ ఎండి మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ కుమార్, 2 తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ అప్పారావు అంజీకి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని టెలిఫిలింలు తీస్తూ ప్రజలకు మంచి సందేశం అందించాలని కోరారు. ఈ సందర్భంగా గ్లోబల్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ కుమార్ డైరెక్టర్ అంజీతో చేసిన ఇంటర్వ్యూ చూద్దాం. నేను ఇప్పటివరకు 20 షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశాను. అందులో నా మొదటి షార్ట్ ఫిలిం ఇది ప్రేమంటే. ఈ షార్ట్ ఫిలిం నాకు ఎంతో మంచి పేరుని తీసుకొచ్చింది. తర్వాత రైతే రాజు, వ్యవసాయం గురించి, రైతు పండించే పంట గురించి, దాని యొక్క రేట్ల గురించి నేను ఒక మంచి మెసేజ్ అని ఇచ్చాను నేను. తర్వాత మళ్ళీ ఇది ప్రేమంటే అని చెప్పి మళ్ళీ ఇంకో షార్ట్ ఫిలిం చేశాను. అది కూడా యూత్కి లవ్ గురించి, లవ్ చేసిన వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదు, మంచి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాను నేను ఆ షార్ట్ ఫిల్మ్లో కూడా. అలాగే గ్యాంగ్స్టర్ శివ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. చాలామంది యువత చదువుకోకుండా చాలామంది రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టాండ్లలోనూ తిరుగుతూ చెడిపోతున్న వాళ్ళు చెడిపోకుండా ఉండాలని చెప్పేసి, వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారని చెప్పేసి కూడా నేను గ్యాంగ్స్టర్స్ ఇవ్వాలని ఒక మెసేజ్ అని ఇవ్వడం జరిగింది. అంతేకాదు, మీరు షార్ట్ ఫిల్మ్ తీయడంలో ఇన్స్పిరేషన్ ఎవరండి? నేను షార్ట్ ఫిల్మ్స్ తీయడానికైనా, నేను సినిమా ఇండస్ట్రీ రంగంలో ముందుకెళ్ళడానికైనా ఇన్స్పిరేషన్ నాకు మెయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయన చూసిన తర్వాత నేను ఒక సినిమా తీయాలి, షార్ట్ ఫిల్మ్ చేయాలి అనే కోరిక నాలో కలిగింది. అంతేకాదు, మీరు తీసేటటువంటి ఫిలిమ్స్పై ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? నాకు షార్ట్ ఫిల్మ్స్ రంగంలో ప్రజల ఆదరణ చాలా బాగుంది.
నేను ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరు ఏ కామెంట్ పెట్టినా ఏది కూడా చూస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉన్నారు. నాకు సపోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అలాగే నాకు షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఎందులో కానీ నాకు ముందుగా సపోర్ట్ ఇచ్చేది నేను అక్కల స్వామి జూనియర్ ఉపేంద్ర గారు, అలాగే వాళ్ళతోటి సాయి విజయ్ నా షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కువగా హీరో క్యారెక్టర్ చేస్తుంటాడు. వాళ్ళతోటి సాయి విజయ్ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాడు. 100% నా తోడుగా ఎప్పుడు ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ వన్స్ మోర్ జూనియర్ ఉపేంద్ర అలియాస్ అక్కల స్వామి, అలాగే వాళ్ళతోటి సాయి విజయ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గోరట్ల శివరాం ప్రసాద్. నేను ప్రజెంట్ నాగార్జున సాగర్లో నివసిస్తున్నాను. నేను ఒక సామాజిక కార్యకర్తను, అలాగే ఎల్ఐసి అడ్వైజర్ కూడా పనిచేస్తున్నాను. అంతే కదా. నేను ప్రజెంట్ నాగార్జున సాగర్లో నివసిస్తున్నాను. అయితే మన మీ మిత్రుడిని వరికల్ల అంజిబాబు యొక్క షార్ట్ ఫిల్మ్స్ నేను చాలా చూశాను. రైతే రాజు మరియు గ్యాంగ్ స్టార్ శివ. అంజి గారు, మీరు చిన్నతనంలోనే షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో చూశాను. నేను రైతే రాజు మరియు గ్యాంగ్ స్టార్ శివ చూశాను. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా మరిన్ని ఎక్కువగా తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ముందుకు వెళ్తారని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, గ్లోబల్ ఛానల్ ద్వారా ముందుకు వెళ్ళాలని మనసుతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. మీరు ఎలాంటి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు, సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని 2 మాటలు మీ ద్వారా తెలుసుకోవాలని ఓకే సార్. నేను ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ షార్ట్ ఫిలిం దర్శకుడి ప్రేమ కథ. నేను సినిమా రంగంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలని ఒక ఉద్దేశంతో నేను సినిమా రంగానికి వచ్చాను. నేను ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి నన్ను ముందుకు పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్లోబల్ గూగుల్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నా పేరు అప్పారావు. ఈరోజు మనం యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ తీసే డైరెక్టర్తో మనం మాట్లాడుతున్నాం. మీరు యూట్యూబ్ ద్వారా షార్ట్ ఫిల్మ్ తీసి మంచి ప్రజల్లో ఫేమస్ అవుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఇంకా మంచి ప్రజలకు ఉపయోగపడేటి షార్ట్ ఫిల్మ్ తీసి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. గూగుల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు పిఠాపురంలో శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో శ్రీ వంగ గీత గారి మీద గెలవడం జరిగింది. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా పిఠాపురం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గెలుస్తూనే ఉంటారు. ఇంకా రాసి పెట్టుకోవాలి మీరు. ఇంకా ఇది ముడుకు తప్పకుండా మర్చిపోకుండా మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలుపుని ఎవరు ఆపలేరు కదా. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు 3 పార్టీలు కలిసి కూడా 150 సీట్లు పైగా గెలుచుకుంది. ముందుగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ. గ్లోబల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 155 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మేము స్వీట్స్ పంచడం జరుగుతుంది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందిన పట్ల తెలుగుదేశం పార్టీ వీరాభిమాని టెంట్ హౌస్ మల్లికార్జునరావు మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 155 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మేము స్వీట్స్ పంచడం జరుగుతుంది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.